అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. ఈ పర్వదినాన వేలాది మంది ఈద్గా రెహమానియా దగ్గర ప్రార్థనలు చేసుకుంటారు. ఇక్కడ వారికి స్వాగతం పలకడానికి, వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడానికి మేయర్ గారితో సహా డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, ముడా చైర్మన్ గారు, అలాగే గ్రంథాలయ చైర్మన్ గారు, మిగతా అందరి నాయకులతోటి ఇక్కడికి వచ్చినాము. ఈద్గా గతంలో కన్నా కూడా ఇక్కడ 1.5 కోటి రూపాయలు పెట్టి దాని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినాము. సగం పూర్తయినాయి. రిటైనింగ్ వాల్స్, స్టేర్ కేసెస్, ప్లాట్ఫామ్స్ అవన్నీ చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా పట్టణంలో ఇంకా అనేక కార్యక్రమాలు ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కోసం ప్రభుత్వంతో నిధులు తీసుకొచ్చి చేస్తూ ఉన్నాం. అన్నీ మొదలైనవి. రాబోయే సంవత్సర కాలంలో అన్నీ కూడా పూర్తవుతాయి. ముఖ్యంగా ముస్లిం సోదరులకు నేను ఈ పండుగ సందర్భంగా వారికి చెప్పేది ఒకటే, రాబోయే రోజుల్లో మన పిల్లలకు చదువు చెప్పించుకోవాలా, స్కిల్ డెవలప్మెంట్ చెప్పించుకోవాలా. అప్పుడే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు మనం వెతకాలా, మన పిల్లల్ని అందుకు తయారు చేయాలా. రాబోయే గడ్డు కాలంలో రిసెషన్ రాబోతూ ఉంది కాబట్టి మనకు ఉన్న ఏకైక ఆసరా చదువే. అందుకే ప్రతి ఒక్క పేద తల్లిదండ్రులందరూ కూడా పిల్లల చదువు మీద శ్రద్ధ పెట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కాలేజీల్లో వాళ్ళు చేర్పియాలి. ఆర్థిక భారం లేకుండా పిల్లల చదువు కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడతా ఉంది. ప్రతి పిల్లవాడి మీద 1,10,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంది. కాబట్టి స్తోమత లేని వారందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ కళాశాలల్లో చేర్పియాలి, స్కూళ్ళల్లో చేర్పియాలని చెప్పి తెలియజేసుకుంటూ, మహబూబ్ నగర్ పట్టణం హిందూ, ముస్లిం, క్రైస్తవులు సోదరభావంతో మెలుగుతారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరూ కలిసిమెలిసి అన్ని పండుగలు కూడా జరుపుకుంటున్న చరిత్ర మనది. ఆ చరిత్ర మనం కొనసాగించాలి. ఎవరో కొంతమంది మన మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నా వాటన్నిటిని కూడా సంయమనంతో, ఓర్పుతోటి పక్కదారి పట్టకుండా చూసుకొని మన మహబూబ్ నగర్ పట్టణాన్ని శాంతి సామరస్యాలతో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అద్భుతమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ పట్టణానికి వేలాది మంది వలస వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాటికి ఆకర్షితులై చుట్టుముట్టు ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అందులో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూ సోదరులు ఉన్నారు. కాబట్టి అందరూ కలిసిమెలిసి మనం ఒక మంచి మహబూబ్ నగర్ పట్టణాన్ని తయారు చేసుకోవాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటూ మరొక్కసారి బక్రీద్ శుభాకాంక్షలు నా ముస్లిం సోదరులందరికీ కూడా తెలియజేస్తాను.